ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమస్యలు కొలిక్కి రావడం లేదు. దీంతో 5వ రోజు సమ్మె కొనసాగుతోంది. 30% వేతనాలు పెంచిన వారి దగ్గరే పనిచేస్తామని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే 30% జీతాలు పెంచినటువంటి నిర్మాతలను కార్మికులు కలిసి అభినందనలు తెలిపారు. అటు కార్మికులు ఇటు నిర్మాతలు దిగి రాకపోవడంతో తెలుగు చిత్రసీమలో షూటింగ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే కొందరు నిర్మాతలు కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో సమస్య కొలిక్కి రావట్లేదు. అటు ఫిలిం ఫెడరేషన్ నేతలకు కొందరు నిర్మాతలు లీగల్ నోటీసులు పంపించారు. సమ్మె కారణంగా రోజుకు ₹1.5 కోటి నష్టపోతున్నామని సివిల్ కోర్టులో పీపుల్స్ మీడియా అనే సంస్థ కేసు ఫైల్ చేసింది. వల్లభనేని అనిల్, అమీరాజు, అలెక్స్ వ్యక్తిగతంగా నోటీసులు పంపించింది. అయితే నోటీసులు పంపడంపై ఫెడరేషన్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కార్మిక నేతలతో భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఫిలిం కరస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలో ఎలాంటి పురోగతి లేదని చెప్పాలి. ఈ రోజు అయితే ఎలాంటి చర్చ జరగలేదు. కాకపోతే ఈ రోజు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ మాత్రం ఫెడరేషన్ కి ఒక ట్విస్ట్ ఇచ్చాడని చెప్పాలి. తన షూటింగ్ లో తన సినిమాలు ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోవడం వల్ల నాకు రోజుకి ₹1.5 కోటి నష్టం వస్తుందని చెప్పి సివిల్ కోర్టులో దావా వేయడం జరిగింది. అయితే కోర్టు వెంటనే దాని మీద స్పందిస్తూ ఈ ఫెడరేషన్ నేతలకి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఎన్నో పెద్ద సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమా కానీ, ఇలాంటి ఎన్నో సినిమాలు, మహేష్ బాబు రాజమౌళి సినిమా కానీ, ఇలాంటి ఎన్నో పెద్ద సినిమాలు షూటింగ్ ఆగిపోవడం వల్ల ఇండస్ట్రీలో తీవ్ర నష్టాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే విశ్వప్రసాద్ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం కూడా ఎలా ముందుకెళ్లాలి అనే దాని మీద ప్రొడ్యూసర్లు ఆలోచిస్తూ ఉన్నారు. దాంతో భాగంగానే ఫెడరేషన్ నేతలు కూడా ఒక ప్రొడ్యూసర్ అనేవాడు మనం ప్రాబ్లమ్స్ లో ఉండి మన కార్మికుల వేతనాలు పెంచాలి కాబట్టి పెంచాల్సిన విషయంలో పెంచకుండా ఇలా మన న్యాయపరంగా మన మీద ఫైట్ చేయడం ఏంటి అనే విషయం మాత్రం దాని మీద కూడా చర్చ అనేది జరుగుతూనే ఉంది. దీన్ని చాలా మంది ఫెడరేషన్ నేతలు ఖండిస్తున్నారు. విశ్వప్రసాద్ గారు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. ఈ టైంలో ఇది ఒక సున్నితంగా కూర్చొని మాట్లాడుకునే సమస్య కానీ దీని మీద లీగల్ గా ఫైట్ చేసుకునే విషయాలు కావు ఇవి. ఇండస్ట్రీకి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయం కూడా కూర్చొని మాట్లాడుకుని పెద్దలు ఎవరైతే ఫెడరేషన్ నేతలు కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిలిం ఛాంబర్ కానీ, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటున్న సందర్భంలో ఇలా ఒకేసారి విశ్వప్రసాద్ అనే ప్రొడ్యూసర్ ఇలా చేయడం అనేది ఫెడరేషన్ నేతలు కొంతమంది దాన్ని ఖండిస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం కొంతమంది నిర్మాతలు విశ్వప్రసాద్ సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు, ఇండస్ట్రీలో సినిమాలు చేసే పరిస్థితులు లేని టైంలో వీళ్ళు ఇలాంటి పనులు చేయడం అనేది మనకి చాలా నష్టం వస్తుంది. అలాంటిది కాకుండా కూర్చొని మాట్లాడుకుందాం, అన్ని చేసుకుందాం అని చెప్పకుండా టక్కున వెంటనే వీళ్ళు నోటీసులు ఇచ్చి షూటింగ్లు బంద్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కొంత టైం తీసుకొని కొన్ని రోజులు చర్చించిన తర్వాత షూటింగ్లు జరుగుతున్న టైంలో మధ్యలో మాట్లాడుకోవచ్చు. ఇది అంత పెద్ద సమస్య కాదు. ఈ సమస్య కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది. దీనివల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది. షూటింగ్లు ఆగిపోయాయి. ప్రొడ్యూసర్లకు ఎంత నష్టం ఉందో ఫెడరేషన్ లో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్ వాళ్ళకు కూడా చాలా నష్టమే జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ 1 వీక్ నుంచి షూటింగ్ లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఫిలిం ఛాంబర్ కొంతసేపటి క్రితమే ఫిలిం ఫిలిం స్టూడియోస్ కి, ప్రొడ్యూసర్స్ కి ఒక నోటీస్ జారీ చేసి జరిగారు. ఎవరు కూడా ఇంకా షూటింగ్లకు అనుమతులు ఇవ్వద్దు, ఛాంబర్ కి తెలియకుండా ఎవరు షూటింగ్లు చేయొద్దు, ఎలాంటి షూటింగ్లు చేసినా వారికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏ ఫిల్మ్ రామనాయుడు స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ, పద్మలయ స్టూడియో కానీ ఇలాంటి స్టూడియోలో ఎక్కడ కూడా షూటింగ్లు జరగకూడదు. ఎక్కడ షూటింగ్ జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఫెడరేషన్ కానీ, ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ కి, ప్రొడ్యూసర్స్ కి ఒక లెటర్ హుకుం జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకా షూటింగ్ జరిగే 1-2 సినిమాలు అయితే షూటింగ్ లాగి జరుగుతున్నాయి. అవి కూడా షూటింగ్లు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్ కూడా దీని మీద గట్టిగా కూర్చొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్లు చేయొద్దు అని చెప్పిన తర్వాత షూటింగ్లు జరగొద్దు. ఏదైనా ఈ సమస్యను త్వరగా కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్లకు వెళ్ళండి. ఫెడరేషన్ మధ్య కానీ, ఛాంబర్ మధ్య కానీ, నిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా, ఎవరు ఒకళ్ళు అనుకోకుండా మీటింగ్లు కూడా ఛాంబర్ అనుమతి లేకుండా మీటింగ్లు కూడా పెట్టద్దు. ఛాంబర్ అనుమతితోనే మీటింగ్లు పెట్టుకోండి, కూర్చోండి. ఫెడరేషన్ సభ్యులు కానీ, నిర్మాతల మండలి సభ్యులు కానీ కూర్చొని వాళ్ళు ఉన్న సమస్యలు ఏదైతే నిర్మాతలు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది ఫెడరేషన్ మీటింగ్ లో. ఏదైతే ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు ఏదైతే ఫెడరేషన్ కి కొన్ని సూచనలు చెప్పారో అవన్నీ ఏది కాల వ్యవధి గురించి కానీ, బత్తాల విషయంలో కానీ, ఏ టైం నుంచి ఏ టైం వరకు షూటింగ్ రావాలి, ఎంత శాతం పెంచుతాము అనే విషయాల మీద కొన్ని ఫెడరేషన్ సభ్యులకి, నిర్మాతలకి ఫిలిం ఛాంబర్ జరిగిన సమావేశంలో కొన్ని చర్చలు వచ్చాయి. దానికి ఫెడరేషన్ సభ్యులు మాకు కొంత టైం ఇవ్వండి, మేము వీటి మీద కూర్చొని మా యూనియన్లు అందరితో కూర్చొని మాట్లాడి ఆమోదయోగ్యమైన
ఈ విధంగా రేట్లు కానీ బత్తాల విషయంలో కానీ టైమింగ్ విషయంలో కానీ ఒక క్లారిటీ తీసుకుని దాని ప్రకారం మళ్ళీ కూర్చొని దాన్ని బట్టి మాట్లాడుకుందాం అనుకున్నారు. ఫెడరేషన్ సభ్యులకు కానీ నిర్మాతల మధ్య కానీ స్నేహపూర్వకంగానే చర్చలు జరుగుతాయి. ఇప్పుడు వరకైతే అన్ని కరెక్ట్ గానే జరుగుతున్నాయి. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి అంటున్నారు. అయితే దీని మీద ఎఫ్డీసీ కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద కొంత అనుకూలంగానే ఉంది. అయితే దీన్ని దిల్ రాజుకు అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజు ఫెడరేషన్ సభ్యులు కానీ నిర్మాతల మండలి కానీ ఒకసారి కూర్చొని అన్ని మాట్లాడుకుంటే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే దీన్ని లీడ్ తీసుకొని కరెక్ట్ గా ఒక వేలో కరెక్ట్ గా దీన్ని డీల్ చేయడానికి కరెక్ట్ అయిన వ్యక్తి కావాలి ఇండస్ట్రీకి. ఒకప్పుడు దాసనారాయణరావు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి దాసనారాయణరావు పెద్ద దిక్కుగా ఉండి కూర్చొని రెండు యూనియన్లు ఫెడరేషన్లు అయినా కానీ ఛాంబర్ అయినా నిర్మాతల మండలి అయినా ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి నచ్చజెప్పి ఆ సమస్యలు పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి పెద్దలు అనేవాళ్ళు కరువు అయ్యారని చెప్పి కొంతమంది నిర్మాతలు కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారి పేరు దీన్ని దాసరి గారి ప్లేస్ ను చిరంజీవి గారు ఆక్యుపై చేస్తారు. దాసరి గారి ఎలా అయితే సమస్యలు పరిష్కరించాడో చిరంజీవి కూడా అలానే సమస్యలు పరిష్కరిస్తాడని కొంతమంది ఇప్పటికే నిర్మాతలు చిరంజీవి గారిని కలవడం జరిగింది. చిరంజీవి గారికి వాళ్ళ సమస్యలను తెలియజేయడం జరిగింది. అయితే ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి గారిని కలుస్తున్నారు. అయితే ఇంతవరకు కలవలేదు. ఈ రోజు రేపట్లో ఫెడరేషన్ సభ్యులు కూడా చిరంజీవి గారిని కలిసే అవకాశం ఉంది. కలిసిన తర్వాత ఇద్దరు ఫెడరేషన్ సభ్యులు ఒకటే మాట అంటున్నారు. వాళ్ళు అనే మాట ఏంటంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్ద దిక్కు. ఇండస్ట్రీ చిరంజీవి గారు ఏం చెప్తే మేము అది వినడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడైతే ఫెడరేషన్ సభ్యులను కలుస్తాడో కలిసిన తర్వాత తను చిరంజీవి గారు ఏదైతే మాట్లాడతాడో అనే దాని మీద అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫెడరేషన్ సభ్యులు అయితే చిరంజీవి గారిని కలవలేదు. అయితే ఈ సమస్య పరిష్కారం మాత్రం ఇంకా కొంత టైం పట్టేటట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఛాంబర్ కానీ ఫెడరేషన్ కానీ నిర్మాతల మండలి మధ్య చర్చలు మాత్రం ఎలాంటి పురోగతులు చెప్పొచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.